Namastu.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. విజయనగర సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఒక దశలో దక్షిణ భారతాన్నంతా ఒక్క తాటిపైకి తెచ్చి పాలన సాగించారు విజయనగర రాజులు. ప్రపంచాన్నే గడగడలాడించిన ముస్లిం రాజులను పరుగులు పెట్టించారు. ముస్లిం పాలకులను ఉత్తరాదికే పరిమితం చేశారు. విదేశీ శక్తుల నుంచి తమ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అంతటి శక్తి సామర్థ్యాలు విజయనగర రాజుల సొంతం. ఏవైనా శత్రు సేనలు విజయనగర సైన్యం కంటపడ్డాయా ఇక అంతే సంగతులు. విజయనగర రాజుల పదాది దళం, అశ్వక సేన, గజదళం చాలా బలంగా ఉండేవి. సైన్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే వీరి సామ్రాజ్యం కూడా అంతకంతకు పెరిగింది. అయితే వీరి సైన్యంలో కీలక పాత్ర పోషించింది మాత్రం కమ్మవారే. అవును, విజయనగర రాజుల సైన్యాన్ని యుద్ధంలో ముందుండి నడిపారు కమ్మ నాయకులు. రాయలవారు చేసిన ఎన్నో యుద్ధాల్లో అపూర్వ విజయాలు అందించారు. క్రీస్తు శకం 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయనగర సామ్రాజ్య పాలన అప్రతిహతంగా సాగింది. 1565లో జరిగిన తల్లికోట యుద్ధం దాకా విజయనగర రాజులకు ఎదురేలేదని చెప్పాలి. నేటి కర్ణాటకలోని విజయనగర జిల్లా హంపి కేంద్రంగా వీరి పాలన సాగింది. కర్ణాటక, తమిళనాడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాలు వీరి ఏలుబడిలోనే ఉండేవి. అయితే హరిహరరాయలు, బుక్కరాయల కాలం నుంచే వీరి పాలనలో కీలక పాత్ర పోషించారు కమ్మ నాయకులు. దాదాపు 37 గోత్రాల కమ్మవారు ఈ సామ్రాజ్యంలో జీవనం సాగించారు. ప్రధానంగా రక్షణ రంగంలో కమ్మవారి సేవలను వినియోగించుకున్నారు విజయనగర రాజులు. అందుకే అప్పట్లో ఎంతో మంది కమ్మ నాయకులు గవర్నర్లుగా, మంత్రులుగా, దళాలకు అధిపతులుగా సేవలందించారు. వీరిలో ప్రధానంగా చెప్పుకోదగినవి పెమ్మసాని, సాయిపనేని, రావెళ్ల వంశాలు. పెమ్మసాని వంశస్థులు విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖ పాత్ర పోషించారు. రాయలసీమ ప్రాంతాన్ని వీరే పరిపాలించేవారు. 16వ శతాబ్దంలోనే వీరి వద్ద భారీ సైన్యం ఉండేది. పెమ్మసాని రామలింగ నాయుడు విజయనగర రాజుల సైన్యానికి కమాండర్ గా పనిచేశారు. కృష్ణదేవరాయలు, రామరాయలు దగ్గర సైన్య నిర్వహణ రామలింగ నాయుడే చూసుకునేవారు. ఆ తర్వాత పెమ్మసాని పెదతిమ్మరాజు మొదటి శ్రీరంగ, రెండవ శ్రీరంగ దగ్గర మంత్రిగా విధులు నిర్వహించారు. 1580లో కృష్ణమరాజు నేతృత్వంలోని నంద్యాల నాయకుల తిరుగుబాటును అణచివేయడంలో పెమ్మసాని తిమ్మనాయుడు, రెండవ వెంకటరాయలకి సహకరించారు. ఆ తర్వాతి కాలంలో పెమ్మసాని నాయకులు గండికోటపై కూడా పట్టు సాధించారు. రాయలసీమలో ఎన్నో ప్రముఖ ఆలయాలను నిర్మించారు. తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, చింతల రామస్వామి ఆలయాలు వీరి కాలంలో నిర్మించినవే. పెమ్మసాని వంశం తర్వాత విజయనగర రాజులకు బాగా సహకరించిన కమ్మవారు సాయిపనేని వంశస్థులు. సాయిపనేని వంశానికి చెందిన షాయప్ప నాయుడుకు డూపాడు ప్రాంత పరిపాలనా హక్కులను ఇచ్చారు కృష్ణదేవరాయలు. దీంతో విజయనగర సామ్రాజ్యంలో సాయిపనేని నాయకుల సేవ మొదలైంది. షాయప్ప నాయుడు వారసులైన వెంగళ నాయుడు, వెంకటాద్రి నాయుడు ఈ ప్రాంతాన్ని మరింత ఏకీకృతం చేసి పాలన సాగించారు. విజయనగర సామ్రాజ్యం తర్వాతి కాలంలో కుతుబ్ షాహీలు, నిజాంలకు కూడా పాలనాపరంగా సాయం చేశారు సాయిపనేని వంశస్థులు. ఇక సంగమ వంశస్థుల కాలం నుంచి విజయనగర రాజులకు అపూర్వమైన సేవ చేశారు రావెళ్ల వంశస్థులు. సైనిక, పాలనాపరమైన అంశాల్లో రాజులకు వెన్నుదన్నుగా నిలిచారు. శ్రీశైలం, ఉదయగిరి, పొదిలి, కొచ్చెర్లకోట ప్రాంతాలు రావెళ్ల నాయకుల ఏలుబడిలోనే ఉండేవి. ఈ వంశం యొక్క పోరాటాలను రత్నాకరం గోపాలకవి సౌగంధిక ప్రసవాహరణంలో సవివరంగా వివరించారు. కుతుబ్ షాహీలను, గజపతులను ఓడించడం మొదలుకుని ఆదోని వంటి కోటలను తిరిగి స్వాధీనం చేసుకోవడం వరకు రాసుకొచ్చారు. రావెళ్ల నాయకుడు, రెండవ రావెళ్లలింగ రామరాయల పాలనలో విజయనగర సైన్యాధిపతుల్లో ఒకరిగా కూడా పనిచేశారు. 1565లో తల్లికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం దాదాపుగా క్షీణించిపోయింది. అయినప్పటికీ ఆ రాజులు మరో 100 ఏళ్లు సింహాసనంపై కూర్చుని పాలన సాగించారు. ఇతర రాజ్యాల కుట్రలను అడ్డుకోగలిగారు. దీనికి మాత్రం పూర్తి కారణం పెమ్మసాని, సాయిపనేని, రావెళ్ల వంశస్థులే. 67 వంశస్థుల పాలనకు కమ్మ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. దీంతో 1652లో గండికోట యుద్ధం వరకు విజయనగర రాజుల పాలన కొనసాగింది. అయితే ఆ యుద్ధంలో మీర్ జుమ్లా చేతిలో పెమ్మసాని తిమ్మనాయుడి సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం పూర్తిగా క్షీణించిపోయిందనే చెప్పాలి. 1678 వరకు 3వ శ్రీరంగ పరిపాలించాడని చెబుతున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. మొత్తానికి విజయనగర సామ్రాజ్య విస్తరణలో అణువణువు మమేకమైన కమ్మవారు ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. మధురై, తంజావూరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి గ్రామాలను పరిపాలించారు.
కోయంబత్తూర్ లాంటి ప్రాంతాలకు చేరుకుని వ్యవసాయం, వ్యాపారం మొదలుపెట్టారు. మరికొందరు కమ్మ నాయకులు మాత్రం కుతుబ్షాహీ, నిజాం రాజ్యాలతో పాటు బ్రిటిష్ పాలనా కాలంలోనూ సేవలందించారు. ప్రజలకు, ప్రభువులకు మధ్య వారధిగా నిలిచారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.